నమస్తేనా కట్టుబాటు నమస్తేనా. నమస్తే. మీ పేరన్నా ముందుగా? నా పేరు లయఖలి. లయఖలి అన్నగారు, ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతం మీరు ఎన్ని అంటే 4 ఆవులు కొన్నారు కదా? 4 ఎంత కొన్నారు? 4 ఆవులు 3 లక్షలు. 3 లక్షలకు 4 ఆవులు కొన్నారు. అంటే ఇట్లా ఈయన లేకపోతే ఈయన మోపే ఎన్ని రోజులు టైం ఉన్నాక కొన్నారన్న మీరు? 8 రోజులు టైం ఈయనకే. 4 ఆవులు ఈయనకే 8 రోజులు టైం ఉంది. ఎంత కొన్నారు? 3 లక్షలకు కొన్నారు. ఇవి ఈయన ఎన్ని రోజులు అవుతుందా? 20 రోజులు దగ్గర. ఈయన 20 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ ఆవు ఎంత ఇస్తున్నా పూటకు? 6.5 పూటకు 6.5. ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 15 20 రోజులు అవుతుంది కదా. ఈయన ఏమైనా పాలు పెరుగుతాయి దీనికన్నా? ఏమో ఏం పెరుగుతాయి ఎక్కడ తెలుస్తాయి. అంటే మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ఆవులు తేవడం? మొదటిసారి మీరు ఆవులు తేవడం. ఇది ఎన్న వితానా ఇది? ఇంక తెలియదు. మీకు తెలియదా? అసలు ఆవుల గురించి మీకు అవగాహన లేదా అన్న? ఇదన్నా ఇది ఈనిందా? ఇది పూటకు 6.5 ఇస్తుంది. ఎన్న వితానా ఆవు ఇది? ఈ 2వ ఈత ఆవు 6.5 ఇస్తుంది. ఇది 2 ఈతలదే, ఇది 2 ఈతలదే. మీ దగ్గర వచ్చినాక రెండు ఈతలు వేసిన ఇది? లేదు. అచ్చా, ఇప్పుడు 2 ఈతలు 2 ఈతల మీద ఉన్నాయి. ఇప్పుడు 3వ ఈత వాళ్ళే దీంట్లో చూసుకోవచ్చండి. ఇవైతే 2వ ఈత ఇవి వేసిన ఆవులు. సారీ, 2వ ఈత ఆవులు ఇవి చూసుకోవచ్చు. ఇదన్నా ఇది తెల్లావు, ఇది 3వ ఈత ఆవు. ఇది ఎన్ని రోజులు? ఈయన ఎన్ని రోజులు అవుతుందా? ఇది ఈయన 15 రోజులు అవుతుంది. ఇది ఎంత తీస్తుంది పాలు పూటకు? 5.5. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా? ఇప్పుడు ఈ దగ్గర మొత్తం 4 ఆవులు కానీ ఇంకా ఆవు ఎక్కడ పోయిందనా? గుడ్లమాయ వచ్చి చచ్చిపోయింది. ఇప్పుడు నీ దగ్గర 4 ఆవులు ఇన్నే కన్నా నార్మల్ డెలివరీ నార్మల్ ఇన్నే, లేకపోతే మనం దీని కడుపులో పిల్ల చచ్చిపోయింది. అంటే మీరు చూసుకోలేనా పిల్ల చచ్చిపోయినా? మీకు నైట్ తెల్లారి చూస్తే కూడా పిల్ల చచ్చిపోయింది. డాక్టర్ సార్ పిలిచి చేయించుకోరు. అంటే ఇట్లా పిల్ల ఇప్పుడు మీకు తెలుసది కదా ఇది ఈయన టైం ఉందని చూస్తే ఇప్పుడు ఇంత అన్ని అనుకున్నా. ఇక అనుకుని నైట్ రాలేదు. అది ఎట్లా తెలియదు, చనిపోయింది మొత్తానికి. ఇంకోటి ఆవు ఏదన్నా చచ్చిపోయింది కదా. ఇంకా మొత్తం 4 ఆవు చెప్పినా కానీ ఇంకోటి చచ్చిపోయింది. ఎట్లా అన్నది? 4 ఆవులలో ఒకటి చచ్చిపోయింది అనుకో. అది ఎట్లా చచ్చిపోయింది? గుడ్లమాయనా? వెళ్ళి చచ్చిపోయింది. ఇప్పుడు అన్నదికు అంటే 3 లక్షలకు 4 ఆవులు ఉన్నావు కదా నువ్వు, నీకు ఎట్లా లాస్ అనిపిస్తుంది? నీకు బెనిఫిట్ అనిపిస్తుందా? లాస్ లాభం ఎక్కడ తెలుస్తలేదు. ఎక్కడ తెలుస్తలేదు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆవులు తెచ్చారు కదా, మీకు ఎట్లా ఇది నచ్చిందా? మీకు డైరీ ఫీల్డ్ అనేది నచ్చిందా? మీకు నచ్చలేదా? డైరీ ఫీల్డ్ నచ్చినందుకే ఏమన్నా అది ఏం చేయాలి, ఇది ఆవులు చేసుకొని తక్కుదామని ఇది చేసి. అంటే మీరు ఫస్ట్ టైం చేస్తారా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఆవులు మెయింటైన్ చేయడం? ఆవులకు మెయింటెనెన్స్ మంచిగానే చేస్తున్నా కానీ పాలు పెరుగుతలేదు. ఆవుల దగ్గర. ఈయన ఎన్ని రోజులు అవుతున్నా? 3 ఆవులు 20 రోజులు అవుతుంది. 15 రోజులు. ఇది 15 రోజులు అవుతుంది. పూటకి ఎంత ఇస్తుంది పాలు? ఇది 5.5 ఇస్తుంది. అది ఇది 2 ఈయన ఎన్ని రోజులు? 6.5 దాకా. దాని వాడతారన్న? పత్తి బిస్కెట్. అంటే పత్తి ఎంత వేస్తారన్న అందాదా? ఒక ఆవుకి ఎంత కిలో? ఓన్లీ పత్తి అన్ని మిక్స్ చేసి పెడతారా లేకపోతే అలాగ? పత్తి ఇంకా బిస్కెట్ 3 మిక్స్ చేసి పెడతారా? ఇవి లాగలెక్కడ ఉంది? ఇవి దూడలు ఆ కర్రీ 2 కర్రావులు ఇవి ఇవా? ఒకటి చచ్చిపోయిందని చెప్పారు కానీ ఒక దూడ చచ్చిపోయిందని చెప్పారు కదా. ఒకటి ఆవు అంటే లోపల పిల్ల చచ్చిపోయింది చెప్పారు కదా. మరి 4 ఉన్నాయి కదా, 4 ఆవులకు 4 దూడలు ఉన్నాయి కదా. ఇంకా వేరే ఉన్నాయి ఆవులు. అయితే మీ దగ్గర మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి ప్రస్తుతం? ఇప్పుడు 6 ఉన్నాయి. మొత్తం 6. పాలు ఎన్ని అవుతుంది మొత్తం పూటకన్నా మీ కాడ? 25-26. పూటకు 25 లీటర్ అవుతున్నాయి. మీకు అన్ని వంగా మీకు బిల్లు ఎంత వస్తుందా? పాల బిల్లు ఎంత వస్తుంది మీకు? పాల బిల్లు ఒకసారి 22,000 వచ్చినాయి. ఒకసారి అన్ని వంగ 22,000 వచ్చినాయి. ఇప్పుడు ఇంకా తెచ్చుకో కదా ఆవులు,
ఇప్పుడు ఎంత వస్తాయి అందాదా అన్ని ఎన్ని పైసలు వస్తాయి నీకు ఎంత రావచ్చు బిల్ ఎంత రావచ్చు నీకు అందాదా వస్తున్నా సార్ 20 దాకా వస్తుంది. ఈ 4 ఆవులు తెచ్చారు కదా మీరు లోన్ పెట్టి ఇచ్చారు అలాగే ఎట్లా లోన్ ఏం పెట్టలేదా ఇప్పుడు పాల బూతుల డైరీల దగ్గర కొంతమంది పైసలు లోన్ తీసుకుంటారు కదా పాల బూతుల దగ్గర తీసుకోవాలి. కంపెనీల దగ్గర లోన్ ఏమో తీసుకురా అని నగదు పెట్టి తీసుకురా ఆవులు